హలో ముందుగా అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. శ్రీరామనవమికి చేసే 3 మెయిన్ ప్రసాదంలో వచ్చేసి వడపప్పు, పానకం, చలిమిడి. దానిలో అయితే ఫస్ట్ పానకం ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. ఒక బౌల్లో 2 కప్పుల వరకు వాటర్ తీసుకొని 1 కప్పు వరకు బెల్లం వేసుకొని బాగా కరిగించుకోవాలి. దానిలోనే కొంచెం ఇలాచీ పౌడర్, మిరియాల పొడి, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కరిగేంత వరకు కలిపేసుకోవడమే. తర్వాత లాస్ట్లో తులసి ఆకులు వేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవాలి. ప్రసాదం వచ్చేసి చలిమిడి. దానికోసం అయితే తడి బియ్యం పిండి కానీ పొడి బియ్యం పిండి కానీ యూజ్ చేయొచ్చు. నేనైతే పొడి బియ్యం పిండి యూజ్ చేశాను. ఒక 1/2 కప్పు వరకు ప్లేట్లో వేసుకొని దానిలోనే 2 స్పూన్స్ బెల్లం పౌడర్ వేసాను, 2 స్పూన్లు నెయ్యి, కొంచెం ఇలాచీ పౌడర్ అండ్ కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. వేసుకొని కొంచెం వాటర్ వేస్తూ ఇలా ముద్దలా చేసుకోవడమే. చలిమిడి అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి వడపప్పుని ముందుగా ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకొని ఇలా వాటర్ లేకుండా తీసేసుకొని కొంచెం బెల్లం ముక్క పెట్టి నైవేద్యంగా పెడతారు కొన్ని ప్లేసెస్లో అయితే. అదే ఇంకొన్ని ప్లేసెస్లో వడపప్పుని ఇలా కూడా ప్రిపేర్ చేస్తారు. అంటే ఆ నానబెట్టిన పప్పులోనే కొంచెం క్యారెట్ తురుము, మామిడికాయ తురుము, పచ్చి కొబ్బరి తురుము, కొంచెం సాల్ట్ అండ్ మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకొని అది నైవేద్యంగా దేవుడికి పెడతారు. ఇలా ఏ పద్ధతిలో అయినా దేవుడికి పెట్టుకోవచ్చు శ్రీరామనవమి రోజు వడపప్పుని. ఇవే మెయిన్ ప్రసాదంలో శ్రీరామనవమి రోజు. ఇవి కాకుండా వేరేవి కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.